హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీకాకుళం నుంచి ధనలక్ష్మి మాట్లాడుతున్నాను. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ వెళ్ళాను. అక్కడ చిన్న మేళా రికవర్ చేశాను. రథయాత్ర చూడండి, అన్నీ క్లారిటీగా చూపిస్తాను. ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుడ్ నుంచి ఐటమ్స్, బ్యాంగిల్స్, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటిగా చూడండి. ఒక్కొక్కటి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ తినడానికి. ఇక అంటే వెస్ట్ బెంగాల్లో అంటే మనకి నేను శ్రీకాకుళంలో ఉంటప్పుడు ఎగ్జిబిషన్లో ఒక ఎగ్జిబిషన్ చూశాను. దానికంట డబుల్ త్రిబుల్ ఇది యాత్ర లాంటిది. ఇక్కడ శ్రీకాకుళంలో కూడా యాత్రలు అవుతాయి, బట్ ఇలాంటివి అయితే అవ్వవు మాకు ఇక్కడ. ఇలాంటివి ఇవన్నీ వెస్ట్ బెంగాల్కే సాధ్యం అన్నమాట. ఏవైనా ఏ చిన్న యాత్ర అయినా పండగ అయినా ఏం జరిగినా మాత్రం ఈ ఎగ్జిబిషన్ మేళా ఇలాంటి సందడి అంటే వెస్ట్ బెంగాలేని మీకు చాలా. ఇది టాటూ అనమాట. ఒక అబ్బాయి టాటూ వేయించుకుంటున్నాడు, చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. దాని పక్కన గోరింటాకు పెడతారు డిజైన్స్. అంటే అబ్బాయి టాటూ వేయించుకుంటున్నాడు. ఇంకా చూడండి, ఇది చిన్నపిల్లలది అనమాట. మిక్కీ మౌస్ చూడండి. దూరంలో కాదు, దగ్గరలో. లైటింగ్స్ ఎక్కువ పడుతుంది వెళ్ళడం వల్ల. ఇది మిక్కీ మౌస్ అనమాట. చిన్నపిల్లలు వాటిపై వెళ్ళి జంప్ చేస్తారు, భలే ఉంటుంది. చూడండి ఒకసారి దగ్గరలో వెళ్ళి కవర్ చేసాం. చూడండి ఒకసారి దగ్గరలో వెళ్ళి, చాలా దగ్గరలో వెళ్ళి అంటే చాలా దగ్గరలో వెళ్ళి తీసాను. అగోండి పైకి రేట్లు వెళ్ళి ఎక్కుతారు, అటువైపు వెళ్ళి దిగుతారనమాట కింద నుంచి ఇలాగా. ఇంకా ఇదిగోండి ఇటు పక్కన జాయింట్ బిల్ అనమాట. ఇది చిన్నది, స్మాల్ జాయింట్ బిల్ అనమాట. పెద్దది కాదు, స్మాల్ జాయింట్ బిల్. దానికి ఇంకా చిన్న పిల్లలు దాని మీద చూడండి, డోరిమోను, ఛోటా భీము, మోటు పత్లు ఇలాంటి బొమ్మలు ఉన్నాయన్నమాట వాటిపైన కిడ్స్ కోసం. అటు పక్కన ఉండేది చూడండి, మొత్తం సందడ చూడండి. మొత్తం ఒక్కసారి చూసేయండి, ఇలాగా చూసారా? చూడండి ఒకసారి.